మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవాడు ఈ వీడియోని చూడాలి. స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ఎవరైతే పురుషులు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు స్నానం ఏ సమయంలో చేయాలి, మగవారు ఎలా స్నానం చేయాలి, ఆడవారు స్నానం ఎలా చేయాలి అనే విషయాల గురించి పురాణాలలో వివరంగా చెప్పారు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మర్చిపోవద్దు. స్నానం చేయటం వలన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది. శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు 2 పూటలా స్నానం చేయాలి. కనీసం 1 పూట అయినా సరే స్నానం చేయాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించాలి. స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. చాలామంది స్నానం చేయకుండానే రోజును ప్రారంభిస్తూ ఉంటారు. స్నానం లేకుండానే వంటగదిలోనికి వెళ్ళిపోవటం, టిఫిన్ చేసేయటం, స్నానం లేకుండానే జాబ్కి లేదా వర్క్కి వెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మనం ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే ముందు చేయవలసిన పని స్నానం. అలా స్నానం చేసేటప్పుడు కూడా 3 సార్లు గంగా 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 అని అనుకుని స్నానం చేస్తే మరింత మంచిది. స్నానాన్ని ఏ సమయంలో చేయాలనే విషయం చాలామందికి తెలియదు. స్నానాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి ఆచరించాలి. అంటే ముందు రాత్రిపూట త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేవాలి. సూర్యుడు రాకముందే అంటే ఒక 6 లేదా 6:30 లోపు స్నానం చేసేయాలి. ఇలా సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాం? ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకొని అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాం. అతిథి రాకముందే పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. అంతేగాని అతిథి వచ్చాక చేయము కదా. అలాగే సూర్య భగవానుణ్ణి కూడా ప్రత్యక్ష దైవంగా ఒక అతిథిగా భావించి సూర్యుడు రాకముందే స్నానాది కార్యక్రమాలు ముగించాలి. ఇది మేము చెప్తున్న విషయం కాదు, శాస్త్రాలలో చెప్పబడిన విషయం. కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతిరోజు స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం చాలా ఆరోగ్యకరమైనది. ప్రొద్దున పూట లేవటం అనేది ఆరోగ్య రీత్యా, సామాజిక పరంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఇలా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది. అందుకే రాత్రులు త్వరగా పడుకోండి, ఉదయం త్వరగా లేవండి. ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారో వారు ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా జీవిస్తారు. కాబట్టి ప్రతిరోజు ప్రొద్దున్నే స్నానం చేయాలి. సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తప్పక ఈ నియమాన్ని పాటించాలి. ఇలా స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు. ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో వారికి మంచి రూపము, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యము, మేధాశక్తి, లక్ష్మీ కటాక్షం, ధనం అన్నీ లభిస్తాయి. పాపాలు పోతాయి. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు పుష్కలంగా ఉంటాయి. నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు. ఇక ఎవరెవరు స్నానం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే 12 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆడపిల్లలు, మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు. దానిలో ఎలాంటి తప్పు లేదు. కానీ 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మగవారు తప్పనిసరిగా మొలకు వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేయాలి. మగవారు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ఖచ్చితంగా బట్ట కట్టుకొని స్నానం చేయాలి. బాత్రూంలో 4 గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది జలదేవతకు మనమిచ్చే గౌరవం. కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేయాలి. పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే సంభోగ శక్తి తగ్గిపోతుంది. పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. మగవారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయరాదు. వస్త్రులై స్నానం చేయరాదు. మగవారు బయట నదుల్లో స్నానం చేసిన, బోరు బావి దగ్గర స్నానం చేసిన, లేదా బాత్రూంలో 4 గోడల మధ్య స్నానం చేసిన ఏదో ఒక బట్ట కట్టుకుని స్నానం చేయాలి. మగవారు నగ్నంగా స్నానం చేస్తే జలదేవుడైనటువంటి వరుడిని అవమానించినట్లు అవుతుంది.
చాలామంది మగవారు నేను తలుపులు వేసుకొని బాత్రూంలో ఉన్నాను, నన్నెవరు చూస్తారులే అని నగ్నంగా స్నానం చేస్తారు. కానీ అది తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తాడు. పురుషులు నగ్నంగా చేస్తే వరుణదేవుని అవమానించినట్లే అవుతుంది. మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది, పితృదేవతల శాపం తగులుతుంది, ఆర్థికంగా ఎన్నో సమస్యలు వస్తాయి. నిర్వస్త్రంగా స్నానం చేస్తే పురుషుడి శరీరంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇక మీ సంపాదన కూడా తగ్గిపోతుంది. కనుక పురుషులు నగ్నంగా స్నానం చేయవద్దు. ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయండి. బట్టలు లేకుండా స్నానం చేయకండి. గరుడ పురాణం ప్రకారం పురుషులు స్నానం చేసే సమయంలో పితృదేవతలు వారి చుట్టూ పక్కలే ఉంటూ ఉంటారు. అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృదోషం తగులుతుంది. పురుషుడు నగ్నంగా స్నానం చేస్తే పితృదేవతలకు తృప్తి లభించదు. దాంతో మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందువలన పురుషులు బట్టలు లేకుండా స్నానం చేయవద్దు. అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది, ధనం క్షయమవుతుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అందుకే శాస్త్రాల్లో ఇంట్లోని పురుషులు నగ్నంగా స్నానం చేయకూడదని చెప్తారు. ఇంటా బయట ఎక్కడ స్నానం చేసినా పురుషులు బట్ట కట్టుకొని స్నానం చేయాలి, అదే నియమం. స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినప్పుడు నగ్నంగా స్నానం చేయాలి. ఎందుకంటే స్త్రీల గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండటం కోసం ఈ నియమం పెట్టారు. కనుక ఆడవారు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలలో ఉంది. అలా కాకుండా పుణ్య నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం స్త్రీలు కూడా వస్త్రాలు ఉంచుకొని స్నానం చేయాలి. ఇంట్లో మాత్రం నగ్నంగానే స్నానం చేయాలి. ఇవే స్నానం గురించి పురాణాలలో చెప్పిన రహస్యాలు. స్త్రీలు నగ్నంగా స్నానం చేయటం వలన ఆ ఇంట్లోకి సంపదలు ఆకర్షింపబడతాయి. ఆ ఇంటిని అదృష్టం వరిస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనం వృద్ధి చెందుతుంది. కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు. వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది. కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు. మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో, ఏంటి, వీళ్ళు స్నానం చేయలేదా? అదేమిటి స్వామి అలా అంటున్నారు? అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అంది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు, అంతేగాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చెయ్యట్లేదు. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను. రేపు బాగా వర్షం కురుస్తుంది, నదిలోనికి నీరు బాగా వస్తుంది. ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లు నటిస్తాను. నువ్వు నా భార్యలాగా నటించు. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు. పార్వతీదేవి కూడా సరే అంటుంది. మర్నాడు జోరున వర్షం పడుతుంది. దాంతో గంగా నది పొంగి పొర్లుతుంది. ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి శివుడు ఒక వృద్ధుడి రూపం ధారణ చేశారు. అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగానది ఒడ్డున కూర్చుని గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని ఈత వచ్చిన చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు. అలా వారు రాగానే వృద్ధురాలు, అయ్యా, నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు, కనుక ఎటువంటి పాపాలు చెయ్యని వారే ఆయన్ని కాపాడడానికి నదిలో దిగండి. పాపాత్ములెవ్వరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది.
కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు. కానీ ఎవరూ వారికి సాయం చేయలేకపోయారు. సాయంత్రం సూర్యాస్తమయమవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు. నీవు పాపరహితుడవా? నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేశాను. ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి. గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, చూశావా పార్వతి, ఇంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు. ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా ఢాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు. అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు. కాబట్టి ఎవరైతే కేవలం ఢాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు. అలాంటి వారు గంగా స్నానం చేసిన ఫలితాలు రావు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.